అందరికీ నమస్కారం అండి. పల్లె తల్లి ఉత్పత్తులనే మన ఈ ఛానల్‌కి స్వాగతం. చిలకలు సంవత్సరం పొడవునా తినడానికి వీలుగా పంటలొచ్చినప్పుడు ధాన్యాన్ని ఒక పని ఇంటికి తెచ్చుకొని ఇలా తయారు చేస్తామండి. మా చుట్టుపక్కల పిల్లలు నేను పిలిచి ఏ పని చెప్పినా వెంటనే నేర్చేసుకొని సునాయాసంగా చేసేస్తారండి. వీరి సమయాన్ని సఫలం చేసుకునేలాగా వీరికి పని నేర్పించడం, తగిన వేతనాన్నివ్వడం. ధాన్యపు కుచ్చులు రకరకాల పద్ధతుల్లో తయారు చేస్తారండి. నేనైతే సులభంగా తయారు చేసేయటానికి వీలుగా ఉంటుందని ఈ పద్ధతిలో చేస్తానండి. ముందు ధాన్యాన్ని కణుపు దగ్గరకి కట్ చేసి, పైన ఉన్న గడ్డి పోచని తీసేసి, ఇలా సిద్ధం చేసుకుంటామండి ముందు ధాన్యమన్ని. ఒక్కొక్క కుచ్చు ఒక అర కేజీకి సుమారుగా తీసుకొని, ఈ ధాన్యాన్ని అల్లేస్తామండి. సిద్ధంగా ఉన్న ధాన్యపు రెల్లలతో ఇలా ఒక్కొక్క కుచ్చు తయారు చేయటానికి 5 నిమిషాలు పడుతుందండి. అదే ఒక్కొక్క ధాన్యపోచని తీసుకొని అల్లుతూ ఉంటే ఒక 2, 3 గంటల సమయం పడుతుందండి. చిలక వాలటానికి వీలుగా ఉందా లేదా, మనం కుచ్చు తయారు చేసామా లేదా, అంతేనండి నా పని. సమయం చాలా విలువైందండి. తక్కువ సమయంలో ఎక్కువ పని ఎలా చేయగలమా అని ఆలోచించి, నాకు అనుకూలంగా ఉన్న విధానంలో చేసేస్తానండి. కొంచెం మోటగా ఉంది ఈ కుర్చీ చూడటానికి. నా దగ్గర యోగా నేర్చుకోవడానికొచ్చే పిల్లలు, టైలరింగ్ నేర్చుకోవడానికొచ్చే పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫోను చేస్తూ ఉంటారండి. "పెద్దమ్మ గారు ఏమైనా వర్క్ ఉందా? నేనొస్తాను" అని. చాలా ఇష్టంతో చేస్తారండి ఈ పిల్లలు నేను ఏ పని చెప్పినా. అస్సలు ధాన్యపు కుచ్చు తయారు చేయటం అలవాటు లేని వారైనా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. వెంటనే చేసేయొచ్చు. జడలడం వస్తే చాలు, ధాన్యం పన సిద్ధంగా ఉంటే చాలు. మీకు ఈ ధాన్యపు కుచ్చులు కావాలంటే నవంబర్ నెలలో ఆర్డర్ చేసుకోవాలండి. అప్పుడైతే మేము తయారు చేసి అందివ్వగలము. ఇప్పుడైతే ఇంట్లోకి మాత్రమే చేయగలిగామండి. ధాన్యాన్ని మేడపైన, గోడలపైన వేసినా చిలకలు వాలి తింటాయండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మీకు ధన్యవాదములు. తర్వాత వీడియోలో కలుద్దామండి.